ప్రైజ్ ది లార్డ్. ప్రేమ వందనములు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, వేటకాని చేతిలో నుండి విడిపించును. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనం. మిమ్మల్ని విడిపించాలని ప్రభు కోరుతున్నాడు. మరి విడిపించాలంటే బంధకాలలో ఉన్న వారినే కదా విడిపించేది. వారు పలు విధాలైన బంధకాలు, ఈ దినాలలో ఆత్మీయంగా బంధకాలలో ఉన్నవారు ఉన్నారు, మానసికంగా బంధకాలలో ఉన్నవారు ఉన్నారు, మరి భౌతికంగా కూడా బంధకాలలో ఉన్నవారు ఉన్నారు. పలు విధాలైన బంధకాలలో ఉన్నవారు ఉన్నారు. బంధకాలు మనిషిని ముందుకు పోనివ్వకుండా, తాను సాధించాల్సిన పనులను సాధించకుండా ఆటంకపరుస్తూ, వెనక్కి లాగివేస్తూ, ఆత్మీయంగా ముందుకు పోదామంటే ఏదో ఒక బంధకం, ఆర్థికంగా ముందుకు పోదామంటే కొన్ని బంధకాలు, మానసికంగా కొన్ని విషయాలు వారిని బంధించినట్లుగానే వెనక్కి లాగివేస్తూ ఉంటాయి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, వేటకాని ఊరిలో నుండి ఎవరో ఒక వేటగాడు ఉన్నాడంట. వీడు ఉరేస్తూ ఉంటాడు. వేటగాళ్ళు ఏం చేస్తారు? అడవిలోకి వెళ్ళినప్పుడు అడవి జంతువులను పట్టుకోవడానికి ఉరి తయారు చేసి చెట్ల మధ్య ఆహారం ఉన్న దగ్గర అవి ఎక్కడ టెంప్ట్ అవుతాయో అక్కడే పెడతారు. వాటి కంటికి కనబడకుండా, అవి ఏమాత్రమో ఇది ఉరి అన్న విషయం తెలియకుండా, కావాలని మంచి ఆహారం దొరికే స్థలంలో అవి ఎక్కడ తిరుగులాడతాయో గమనించి అక్కడ వేటగాడు ఉరిని అమర్చి వెళ్ళిపోతాడు. తనకి బాగా తెలుసు ఈ అడవి జంతువు ఖచ్చితంగా ఆహారం కొరకు అక్కడికి వస్తుందని. ఆశపడి తినే సమయంలో దురాశతో కానీ ఆశతో కానీ ఆ ఉరిలో చిక్కుకుంటుంది. తెల్లవారి వెళ్ళి ఈడ్చుకుని పోదాం అని చెప్పి ముందుగానే వేటగాడు ప్లాన్ వేస్తాడు. ఎలాగైనా ఈ జంతువుని పట్టుకోవాలి, పాపం ఇది ఆహారం కొరకు అని వెళ్తూ దేవుడు పెట్టిన ప్రకృతిలో ఆహారం తినాలి. కానీ పక్కనే కంటి ముందే ఆహారం కనిపిస్తూ ఉంటుంది, ఎవరో తెచ్చిపెట్టినట్టుగా. కానీ ఇక్కడ కష్టపడకుండానే ఆహారం వచ్చి దాని కంటి ముందు కనిపిస్తుంది. దీన్ని ఆశించడం, అది ఉరిలో చిక్కుకుంటుంది. పట్టిలాగి ఇచ్చుకుని తీసుకెళ్తాడు. ఇక తెలుసు దాని తర్వాత ఏం చేస్తాడో. మనుషుల్ని కూడా వేటాడుతున్నాడని బైబిల్ చెప్తుంది. ఎవరా వేటగాడు? మనుషుల్ని కూడా వేటాడతాడా? మనుషుల్ని వేటాడేంత శక్తి ఇతనికి ఉందా? మానవులను వేటాడేటువంటి వాడు. అయితే ఈ వేటగాడి గురించి మనం తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది అంటే ఖచ్చితంగా వాడు ఉన్నాడు. అపవాదైనటువంటి సాతానుడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనం. అపవాదైనటువంటి సాతానుడు మనుషుల యొద్దకు ముందుకు వస్తాడంటే, ఎందుకు వస్తాడంటే మనుషుల యొద్దకు మొదటిగా దొంగతనం, రెండవది హత్య, మూడవది నాశనం. ఈ 3 పనులు చేస్తాడు. వాడి కోరికంతా మనుషుల్లో ఉన్న మంచిని దొంగిలించాలని, మనుషుల్లో ఉన్నటువంటి ఆ మంచితనం, ఆ భక్తిని, ప్రార్థనను, దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ, కోరిక, ఇవన్నీ దొంగిలించేస్తాడు. దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలనుకునే వ్యక్తి ఆ కోరికను దొంగిలించి లోకంలో గడపాలి, లోకంలో తిరగాలి అనే దురాశను రీప్లే చేస్తాడు. అంటే మంచి ఆశను తీసి దురాశను అక్కడ పెడతాడు. దొంగతనం అనేది జరుగుతుంది. మనస్సాక్షిని పాడు చేసుకునేలా, జీవితం మీద విరక్తి కలిగేలా చేసి ఆత్మహత్యలకు పాల్పడమని ప్రేరేపించేవాడే ఈ అపవాది, ఈ దుష్టుడు. సాతానుడు, వేటగాడు ఏ విధంగా రకరకాల పన్నాగాలు పన్నుతారో అదేవిధంగా సాతానుడు ప్రజలను పట్టించి, బంధించి ఏదో ఒక విషయంలో చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. వాడి ఉరులు ప్రపంచం అంతటా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలలో, అలాగే కుటుంబ విషయాల్లో. బయటికి వెళ్తున్నప్పుడు, ఇంకా చిన్న బిడ్డలు స్కూల్ వయసు నుండి కాలేజ్ వయసు వరకు, మరి ఎదిగే కొలది అనేక ఉచ్చులు ప్రపంచం అంతటా సాతానుడు పెట్టాడు. చూడండి, కొంతమంది అంటారు, చిన్నప్పుడు బాగా భక్తిపరుణ్ణి, బాగా ప్రార్థించేవాన్ని, మరి ఇప్పుడు నేను దారి తప్పానండి, నా దేవునికి దూరం అయిపోయాను, కొన్ని సంఘటనలు నన్ను లోకంలోనికి ఈడ్చి వేశాయి అంటే వారు లాగివేయబడ్డారు. దుష్టుడికి చోటివ్వకుడి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26-27 వచనాలు మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఒక మనిషి సమాధానంగా, సంతోషంగా ఉంటాడో ఎన్నో విషయాలు సాధించగలుగుతాడు, తను అనుకున్న వాటిని చేయగలుగుతాడు. అదే ఆ వ్యక్తిలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, డిసప్పాయింట్ అయ్యి నిరుత్సాహంతో ఉన్నాడనుకో, చేయాల్సిన పని కూడా చేయలేడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. కీర్తనలు 91:3. ఎవరండి నా దేవుడు, నా కాపరి, నా రక్షకుడు, నా ప్రభువు నన్ను విడిపిస్తాడు అని ఒక ధైర్యం కలిగి విశ్వాసంతో పలుకుతున్నాడు. విశ్వాసపు మాటలు మనం పలకాలి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముతున్నావు,
నమ్ముతున్నా అన్నావు. మరి దేవుడు నీకేం చేస్తాడో కూడా నువ్వు చెప్పగలిగి ఉండాలి. వేటకాని ఉరిలో నుండి అంటే నన్ను వేటాడి నన్ను చిక్కించుకొని నన్ను సమస్యల్లో పడేస్తున్నటువంటి ఆ ఉరిలో చిక్కబడిన నన్ను నేను సేవించే దేవుడు, నేను ఆరాధిస్తున్న నా ప్రభువు, నా రక్షకుడు తప్పక నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడు అని నమ్మాడు, అది పలికాడు. కృంగిపోయిన వేళలో భయాందోళన ఆవరించినప్పుడు, కారు మబ్బులు కమ్ముకున్నట్లుగా సమస్యలు మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఏం చేయాలో ఎటూ తోచని పరిస్థితిలో 91వ కీర్తన చదవండి. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని విడిపించు, నాకున్న పరిస్థితుల నుండి నన్ను విడిపించు. వేటకాని వాడు ఉరి అన్నప్పుడు అది రోగం కూడా కావచ్చు. హఠాత్తుగా డాక్టర్సు ఒకవేళ అది మరణకరమైన రోగం అని చెప్పి ఉండొచ్చు. అది క్యాన్సరో, టీవీయో, ఆస్తమా, ఏవో రకరకాల రోగాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాలైన వైరస్లు, ఎన్నో రకాలైన వ్యాధి రోగాలు. దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాను అన్నాడు. ఈ వాగ్దానం ధ్యానిస్తూనే మనమంతా కూడా ఎటువంటి ఉరిలో మీరు చిక్కుబడినా, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఫైనాన్షియల్గా మీరు ఒకవేళ చిక్కుల్లో ఉన్న, శోధనలో ఉన్నప్పటికీ మీరు ఊహించలేదు అలాంటి చిక్కుల్లో పడతారని. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆయన నిన్ను ప్రతి విధమైన ఉరి నుండి, చిక్కుల నుండి విడిపించగల సమర్థుడు. ఆయన మిమ్మల్ని తప్పక విడిపించే తీరుతాడు. ఆయన పేరేంటో తెలుసా? విడుదల నాయకుడు. మనల్ని స్వస్థపరచేవాడు ఆయనే, మనల్ని విడిపించేవాడు ఆయనే, మనల్ని బాగు చేయవాడు కూడా ఆయనే. హల్లెలూయా. మనల్ని రక్షించేవాడు ఆయనే. చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. హల్లెలూయా. నీకు విడుదల రావడమే ఆయనకు ఆనందం. మిమ్మల్ని దేవుడు ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుండి విడిపించడమే ప్రభుకు చాలా ఆనందం. మిమ్మల్ని పాపముల నుండి, శాపముల నుండి విడిపించి మీరు విడుదల పొందినప్పుడు మిమ్మల్ని చూసి ఆనందించాలని ప్రభు కోరుతున్నాడు. ఈ వాగ్దానం నేను నమ్ముచున్నాను. నా ప్రభు నన్ను విడిపిస్తాడు. ఎటువంటి బంధకాలలో ఉన్నా, ఎలాంటి ఉరిలో చిక్కుబడినా, నన్ను చిక్కించుకోవడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. ఆయన నా ప్రార్థన విన్నపాలు వింటాడు. నాకు ఆ విశ్వాసం ఉంది. తప్పక నేను విడుదల పొందుకుంటాను. ఈ బంధకాల నుండి నాకు డెలివరెన్స్ రాబోతుంది అని నమ్ముతున్నా అన్నవారు ఒకసారి చెయ్యి చూపించగలరా? హల్లెలూయా. ఆమేన్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరును గాక. ప్రార్థన చేసుకుందాం దైవజనమా. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రం డాడీ. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, అయ్యా నీ వైపు కరములెత్తి ప్రార్థిస్తున్నాం, నీ సహాయం కోరి ప్రార్థిస్తున్నాం డాడీ. నీ ప్రజలందరి ఎడల ఈ వాగ్దానం నెరవేర్చండి. ఎందరైతే వేటకాని ఊరిలో నుండి ఆయన మమ్మల్ని విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని ఆయన రక్షిస్తాడు అన్న ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తుండగా గొప్ప విడుదల ఆ గృహంలో జరుగునుగాక. ప్రార్థిస్తున్నాను. ప్రజలు ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి ఈ వాగ్దానం విని ఎవరైతే చిక్కుల్లోనూ, సమస్యల్లోనూ, బంధకాలలోనూ ఉండి నిట్టూర్పులు విడుస్తూ ఏం చేయాలో అర్థం కాక బాధపడుచు ఉన్నారో
వారికి అందరికీ విడుదల ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నీ ప్రజల్లో ఉన్న బంధకాల నుండి విడిపించండి, శోధనలో నుండి విడిపించండి, సమస్యల్లో నుండి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల్లో నుండి వారికి విడుదల రావాలి అయ్యా. పాపపు బంధకాల నుండి విడిపించండి, రహస్య పాపం నుండి విడిపించండి, శాపముల నుండి విడిపించండి డాడీ. దుష్టుని ఆలోచనలను కొట్టివేయండి యేసునామములో. వీరి జీవితాల్లో నీ చిత్తం నెరవేరాలి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి డాడీ. తండ్రి, ఎలాంటి ఉరిలో ఎలాంటి చిక్కుల్లో పడి కొట్టుమిట్టలాడుతున్న నీ ప్రజలను ఈరోజే విడుదల మీరు ఇస్తారని నమ్ముచున్నాం. మా తండ్రి, నీ ప్రజలకు విడుదల వచ్చునుగాక. నీ కనికరం చొప్పున, నీ దయ చొప్పున, నీ కరం చాపి వారిని విడిపించి బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఈ వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చుతున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ విశ్వాస యాత్రలో క్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.